10 కోట్లు ఇవ్వండి, సిడిపి కింద ప్రతి సెగ్మెంట్ కు కేటాయించండి, ఎస్టీఎఫ్ చాలట్లేదు, సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం, సర్కారుకు అధికార పార్టీ ఎమ్మెల్యేల వినతి అంటూ చూసాం. సంవత్సరానికి 5 కోట్లు ఎంత ఇస్తారు ఎమ్మెల్యేలకు, సో అవి సరిపోవట్లేదని చెప్పేసి సిడిపి కింద 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళ ఈ నిధులు ఏవైతున్నాయో వీళ్ళు ఎక్కడికంటే అక్కడ ఖర్చు పెట్టచ్చు నామినేటెడ్ పద్ధతిలో, సో అది ఉంటుంది. సో 2026-27 బడ్జెట్ లో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ సరిపోవట్లేదని, పనులు చేపట్టడానికి మంత్రుల అనుమతిపై ఆధారపడాల్సినటువంటి దుస్థితి ఉందని వాపోతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. నిధుల కేటాయింపులో స్వేచ్ఛ కోసం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో వివిధ సమస్యలపై ఎమ్మెల్యేలకు వినతులు వస్తుంటాయి. అందులో తక్కువ నిధులతో వెంటనే పరిష్కారమయ్యే పనులు కూడా ఉంటాయి. దీనికోసం ప్రతి బడ్జెట్ లో సిడిపి కింద నియోజకవర్గ నిధులు కేటాయిస్తున్నారు. 2025-26 బడ్జెట్ లో సైతం ప్రతి సెగ్మెంట్ కు 5 కోట్లు కేటాయించారు. కానీ ఆ నిధులు రిలీజ్ చేయడంలో ఆలస్యం అవుతుండటంతో ఎమ్మెల్యేలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ నిధులు పూర్తిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చేతిలో ఉంటాయి. ఎమ్మెల్యే సిఫారసులపై సంబంధిత మంత్రి సంతకం చేస్తేనే ఆ నిధులు రిలీజ్ అవుతాయి. దీంతో ప్రతి పనికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, రైతు బంధుకు డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్కు డబ్బులు లేవు, ఇక ఏ పథకానికి కనీసం పెన్షన్ పెంచుతానికి డబ్బులు లేవు, దేనికి కూడా డబ్బులు లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ 5 కోట్లు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానాలు డబ్బులు లేవని చెప్పేసి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే అవి కూడా ఆలస్యంగా ఇస్తున్నారు. అంటే ఎంత ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహాలా? అందుకే వాళ్ళ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన ప్రజలందరూ కూడా దుమ్మెత్తి మరి పోస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది పరిస్థితి. సో వీళ్ళు ఇంకా 10 కోట్లు కావాలి అని అడుగుతున్నారు. 5 కోట్లు ఇవ్వడానికే దిక్కు దివాన్ లేదరా ఆయన అంటే 10 కోట్లు అడుగుతున్నారు వీళ్ళు. ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఆయన ముడ్డి కింద పెట్టుకొని డబ్బులన్నీ కూడా అన్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన బట్టి ఇద్దరు కలిసి. ఈ 10 కోట్లు అనేది ఎంత సింపుల్ తెలుసా? ఒక రేవంత్ రెడ్డికి ఒక ప్రాజెక్ట్ కమిషనే మినిమం 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు వస్తాయి. ప్రజలకు మాత్రం అవసరం లేదు, కమిషన్ మాత్రం కావాలి. తెలంగాణ దోచుకోవడానికి మాత్రం ఇదంతా స్కీమ్ ఏముండదు ఇక్కడ. మళ్ళీ అందులో రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ గా దోచుకోవడంలో రియల్ ఎస్టేట్ అది కదా పెద్ద, అది కదా కేసీఆర్ కంటే మించినోడు. అందుకే కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకుంటే ఇంకా మించి కేసీఆర్ 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దోచుకుంటే రేవంత్ రెడ్డి కేవలం 2.5 ఏళ్ళలో 1,00,000 కోట్లు దాటిపోయి ఇంకా డబుల్ అయ్యేటట్టు కనబడతా ఉంది.